అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా నడిపిస్తున్నటువంటి అనుబంధ సంఘాల కార్యకర్తలందరికీ అనుబంధ విభాగాల కార్యకర్తలకు అందరికంటే ఎక్కువ పొట్టేటి సంధి పొద్దుగాల 11-12కి మేము కార్యక్రమం మొదలు పెట్టుకుంటే అప్పటి నుంచి కూడా మాతోటే ఉన్నటువంటి మా పోలీస్ అన్నలందరికీ కూడా అంటే ఇంత పెద్ద ఎస్కాట్ పెట్టిరు ఇవాళ దగ్గర దగ్గర ఒక 10-20 మంది ఉన్నారు పాపం వాళ్ళు తిన్నారో తినలేదో కానీ మేము ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని వెంట పెట్టుకొని మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూనే ఉన్నారు వాళ్లకు అట్లనే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా వాళ్ళన్నా మమ్మల్ని అన్ని ఫోటోలు తీయాలి పొద్దుటి నుంచి కానీ ఇవాళ వాళ్ళు మాత్రం నిలబడ్డ ఫోటోలు తీస్తున్నారు కూర్చున్న ఫోటోలు తీస్తున్నారు నడిచిన వీడియోలు తీస్తున్నారు మాట్లాడిన వీడియోలు తీస్తున్నారు కాబట్టి అన్న మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్కు అట్లనే మీడియా మిత్రులందరికీ కూడా పొద్దుటి నుంచి మా ఎంబటే ఉన్నందుకు ధన్యవాదాలు చాలా సంతోషం మీ సేవలకు మీకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ప్రత్యేకించి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మీరు ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇంత ఏమంటారు నీరసం వస్తే మేము పొద్దుటి సంది 20 ఊర్లు తిరిగినాం 20 ఊళ్ళల్లో మాట్లాడినాం మాకెంత నీరసం రావాలి మరి జర గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి రెండు చేతులు లేపు చెప్పాలా భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం భారత్ మాతాకి చాలా సంతోషం ఇవాళ ఈ గ్రామానికి వస్తున్నటువంటి సందర్భంలో మా అన్నలు అందరు కూడా చెప్తున్నారు నాకు మనం ఆఖరిగా పోయేటటువంటి గ్రామం ఒకటి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది అక్క అని అంటే అదేం ప్రత్యేకత అని నేను అడిగితే ఇందాక మా అన్నలు చెప్పినారు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు స్వయంగా దత్తత తీసుకున్నటువంటి గ్రామానికి మనం పోతున్నాము అని అంటే నేను పరిశాన్ అయినా మరి నేనెక్కడ వినలే ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే అయ్యుండి ఆయన ప్రతి గ్రామాన్ని కూడా తన గ్రామంగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి అయ్యుండి మళ్ళీ ఇదే నియోజకవర్గంలో సపరేట్ గా ఇంకొక గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఏందో విచిత్రం నాకు అర్థం కాలేమని అంటే ఇవాళ వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఓ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాడు ఆడ ఏం చేసేది ఉండదు అయ్యేది ఉండదు పోయేది ఉండదు ఇవాళ వాళ్ళ కొడుకు మంత్రిగా ఉండి ఆయన వేరే నియోజకవర్గాలు తీసుకుంటాడు ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు ఈడ చేసేదేముండదు ఆడ చేసేదేముండదు ఇవాళ చిత్రంగా అనిపించింది నాకు ఇవాళ చిక్కోడే కదా పేరు ఈ చిక్కోడు విలేజ్ ని కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు అనగానే నాకు ఇవాళ పొద్దుగాల కేటీఆర్ గారు మునుగోడు పోతున్నారు అని చెప్పి ఆ వార్త నేను వచ్చినప్పుడు టీవీలో చూసిన అంటే మొన్న మునుగోడు ఎన్నికలలో కూడా చెప్పిండ్రుగా మునుగోడును కూడా నేను దత్తత తీసుకుంటా అని అంటే ఇవాళ మునుగోడును కూడా కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు కాబట్టికే అక్కడ సమీక్ష సమావేశం చేసేటందుకు పోయిండ్రు అన్నట్టు ఇవాళ కాబట్టి ఇవాళ ఇదే వేదికగా కేటీఆర్ గారిని మేము భారతీయ జనతా పార్టీగా అడుగుతున్నాం అయ్యా మీరు దత్తత తీసుకున్నటువంటి చీకోడు గ్రామంలో మేమున్నాం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో మేమున్నాం మరి మీరు దత్తత తీసుకున్నటువంటి ఈ చీకోడు గ్రామంలో ఈ 8 సంవత్సరాలల్లా మీరు చేసిన ఒక్క పని ఏదన్నా ఉన్నదా మాకు చెప్పాలి అని మేము అడుగుతున్నాం ఈ చీకోడు గ్రామానికి 17 కోట్ల రూపాయలు కేటాయించిన అని చెప్పిండట కేటీఆర్ గారు మరి నాకైతే ఎక్కడ 17,000 రూపాయల పని కూడా ఊపిస్తలేదు చేసిండా మరి 17 కోట్ల రూపాయల పని మీ చీకోడు గ్రామానికి చేసిండా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా మీ చీకోడు గ్రామంలో రాలే ఈ ఒక్క గ్రామానికి కూడా ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలే మరి కేటీఆర్ దత్తత గ్రామం చీకోడులో మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా ఇయ్యలే 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేసిరట కదా దేని కొరకు వసూలు చేసిర్రు మీ దగ్గర నుంచి 3 ఎకరాల భూమి ఇస్తానని దళితుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇదే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన దత్తత తీసుకున్నటువంటి సిరిసిల్లలోని చీకోడు గ్రామ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిండ్రు అంటే ఇంతకంటే అవినీతి ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అన్యాయం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటదా
వీళ్ళు ఊరేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారిని ఈ గ్రామం నుంచి నేను అడుగుతున్నా, మీరు 8 సంవత్సరాలుగా దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఆయవన్న బడి లేదు, ఇక్కడ ఉపాధి కల్పించడానికి ఒక మార్గం లేదు, ఇక్కడ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఇక్కడ చక్కగా రోడ్లు వేయలేదు, ఇక్కడ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇక్కడ దళిత బంధు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి రైతు రుణమాఫీ ఏమన్నా చేసిర్రా? ఇక్కడ చేసిండ్రా? ఏమన్నా మీ అందరికీ నౌకర్లు ఇచ్చినందుకు ఒక సపరేట్ ఇండస్ట్రీ ఏమన్నా తెచ్చి పెట్టిర్రా? ఇక్కడ పెట్టిండ్రా? ఇక్కడ ఏమన్నా ఇక్కడ మహిళలకు ఏమన్నా ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏమన్నా ప్రోత్సాహకాలు ప్రకటించిండ్రా? ఇక్కడ చేయలే. మరి ఇక్కడ ఏం చేసిండు? ఏం చేయలే. బెల్ట్ షాపులు ఎన్ని వచ్చినాయన్నా? చిక్కోళ్ళ ఎన్నున్నాయి? 13 ఉన్నాయట. 13. ఇంత చిన్న గ్రామంలో కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి ఏమన్నా వచ్చిందా 8 ఏళ్ళల్లా అంటే 13 బెల్ట్ షాపులు వచ్చినాయి. ఇక పోయాట ఏంది, తల్లికి బువ్వ పెట్టినోడట చిన్నమ్మకు బంగారు గాజులు చేయించిండట అంటారుగా. ఏట్ల రాయి తీయనేనోడు కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసిండని. ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో నువ్వు దత్తత తీసుకున్నటువంటి గ్రామానికే ఏం చేయకపోతేవి, ఇక మునుగోడుకు పోయి నువ్వేం చేస్తావు? మేమెందుకు నమ్మాలి? మునుగోడులో పోయి సమీక్ష సమావేశాలు పెట్టి చేసేదేముంటది? ఆడ పోయి తిరిగి టైం వేస్ట్ దుకాణం. నేను సమీక్ష సమావేశం పెట్టినా అని చెప్పి మళ్ళీ ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసి రేపు పొద్దున ఎలక్షన్ల నాడు ఎవడు అడగకుండా చేసుడు. 15 రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తెస్తా అంటారు 70, 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రి తెస్తా అంటారు 70. ఇవాళ ఇదే కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో పెట్టిండు. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పట్టుకొస్తా అని పట్టుకొచ్చిండా? పట్టుకరాలే. ప్రతి మండలానికి ఒక మహిళా కాలేజ్ పెడతా అన్నాడు, పెట్టిండా? పెట్టలే. ఇవాళ మొత్తం టెక్స్టైల్ హబ్ చేస్తా అన్నాడు, సిరిసిల్లలో చేసిండా? ఆయనతో 100 టెక్స్టైల్ యూనిట్లు ఉంటే ఆ 100 టెక్స్టైల్ యూనిట్లు కూడా మొత్తం మిషన్ లిప్కపోయి ఏవనికి వాడు అమ్మకపోయింది. కథం. సిరిసిల్లలో టెక్స్టైల్ హబ్ లేదు, అందులో మిషన్లు లేవు. ఇక అన్న చెప్తుండే ఇంకొక గంట అయితే స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఇసుక దందా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ ఉష్క దందానికి ఎవరుంటారు? కేటీఆర్ గారు, ఇంకా సంతోష్ గారు, ఇంకా వాళ్ళ బావ గారు, ఇంకా కల్వకుంట్ల చుట్టాలు, ఇంకా ఎవలే వాళ్ళ అనుచరులు ఉంటారు. అన్న చెప్తుండు, నేను ఇలా తిరిగిన ముస్తాబాద్ మండలం అంతా ఎక్కడ పోతే అక్కడ ప్రతి గ్రామంలో కూడా కల్వకుంట్ల కుటుంబం వారి పాలోళ్ళన్నా, వాళ్ళ అత్తగారోళ్ళన్నా, లేకపోతే వాళ్ళ సడ్డకునోళ్ళన్నా, లేకపోతే వాళ్ళ కొడుకు తరపు చుట్టాలన్నా, లేకపోతే వాళ్ళ బిడ్డ తరపు చుట్టాలన్నా, వీళ్ళే మొత్తం ఊరికి 10 మంది మోపాయిరు. ఈ ఊరికి 10 మంది మోపాయి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడో ఊళ్ళిడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ కల్వకుంట్ల వారి కుటుంబం రాజ్యం వెళ్తుంటే వచ్చి ఊళ్ళ మీద పడి ఉష్క దందాలు వీళ్ళయే, గ్రానైట్ దందాలు వీళ్ళయే, భూమి కబ్జాలు వీళ్ళయే, చెరువుల కబ్జాలు వీళ్ళయే, సికం భూముల కబ్జాలు వీళ్ళయే, ప్రతి కాడ అక్రమాలు చేసుడు వీళ్ళే, దందాలు చేసేటోళ్ళు వీళ్ళే. ఇవాళ మొత్తం సిరిసిల్ల మున్సిపాలిటీ చుట్టున్నటువంటి ప్రభుత్వ భూములు ఎప్పుడో పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు గుంజుకున్నారు. మరి కల్వకుంట్ల వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి భూములు మాత్రం ఎవరు ముట్టుకుంటలేరు, అవి ఎవరు గుంజుకోరు. ఇవాళ పేద ప్రజలు బతికేటటువంటి భూములు ఆనాడు నక్సలైట్ల నుంచి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూముల్ని కూడా ఇవాళ గుంజుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. పేద ప్రజలకు ఇచ్చినటువంటి బతకడానికి ఇచ్చినటువంటి భూములు కూడా గుంజుకున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దందా, ఉసికే ఎక్కడ దొరికితే దాన్ని దందా చేసి ఒక్కొక్క లారీకి ఒకటే నెంబర్ 10 లారీలకు పెట్టి ఇవాళ మొత్తం ఇసుకను తరలించుకుంటా మొత్తం ఈ భూమిని మొత్తం నాశనం చేస్తుంది. ఇవాళ చెక్ డ్యాములు కడతాము అని చెప్పి సిరిసిల్లకు పైసలు తీసుకొచ్చి 8 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క చెక్ డ్యామ్ కడితే ఒక్క వానకే మొత్తం కొట్టుకపోయినాయి. ఒక్క వానకే మొత్తం చెక్ డ్యాములు కొట్టుకపోయినాయి. ఎందుకు కొట్టుకపోయినాయి అంటే ఆ పైసలను తీసుకునేటువంటి కాంట్రాక్టర్ కల్వకుంట్ల కుటుంబం వారి చుట్టం, కేటీఆర్ గారి చుట్టం కాబట్టి. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి భూమిని ఇడిచిపెట్టలే, ఇక్కడ ఉన్నటువంటి జాగని ఇడిచిపెట్టలే, ఇక్కడ ఉన్నటువంటి గుట్టని ఇడిచిపెట్టలే, ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని ఇడిచిపెట్టలే, ఆఖరికి చెట్టు మీద ఉన్నటువంటి ఆకును కూడా ఇడిచిపెట్టలే. ఏది దొరికితే అది ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఆనాటి నేరేళ్ల ఘటన నుంచి
ఆ రోజు నేరేళ్ల ఘటన విషయంలో ఇదే ఉష్క లారీలకు అడ్డంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అరెస్టులు చేసి హింసలకు గురి చేస్తుంటే ఆనాడు ఎదురు తిరిగి మాట్లాడింది వాటి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేసుకుంటా వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తుంటే ఇవాళ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డం నిలబడి పోరాటం చేస్తున్నారు. అయినా ప్రతి సందర్భంలో కూడా గత 8 నెలల క్రితం నేను కూడా వచ్చిన ఎల్లారెడ్డిపేటకు వచ్చినప్పుడు చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. వీళ్ళు చేసేటటువంటి అక్రమాలను అడ్డం పడితే దాదాపుగా 30 మంది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఇష్టం వచ్చిన రీతిలో 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టినటువంటి సందర్భం. ఇవాళ పోలీస్ వ్యవస్థ అంటే మాకేం వ్యతిరేకత లేదు. మా కోసం కూడా పనిచేస్తున్నారు. మేము ఇక్కడ యాత్ర చేసుకుంటుంటే పొత్తేడు సంది మీరు కూడా కాళ్ళు గుంజేటట్టు నిలబడుతున్నారు. ఆకలికి మంచినీళ్లకు మీరు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. కానీ అదే పోలీసు వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా వాళ్లను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ పోలీసు యంత్రాంగంతో భారతీయ జనతా పార్టీని అణిచివేయాలనేటువంటి కుట్ర ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ చేస్తున్నారు. కేటీఆర్ గారు మీకు ఈ భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ ప్రజాకోస బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా చెప్తున్నాం. మీరు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు షాడో సీఎం గా వ్యవహరిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలే. మీరు దత్తత తీసుకున్నటువంటి చీకోడు గ్రామానికి కూడా ఈ 8 సంవత్సరాలలో 8 సార్లు కూడా మీరు వచ్చిపోలే. ఇవాళ మీరు ఇక్కడ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యలే, ఇక్కడ మీరు కట్టిస్తానన్న డిగ్రీ కాలేజీలు కట్టియలే, ఇక్కడ యువతకు ఉపాధి హామీలు ఇయ్యలే. ఈ సిరిసిల్ల జిల్లా నుంచి 25,000 మంది దుబాయ్కి బొంబాయికి పోతే ఈనాటి వరకు కూడా ఒక ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ఒక్క ప్రయత్నం కూడా మీరు చేయలే. కాబట్టి మీకు ఒక ఎమ్మెల్యేగా ఉండేటటువంటి అర్హత ఎక్కడిదని మేము అడుగుతున్నాం. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు బాధ్యత ఉంటే మీరు సవాళ్లు చేస్తారు కదా. కేంద్రానికి ఎన్ని పైసలు పోయినాయి, రాష్ట్రానికి ఎన్ని పైసలు వచ్చినాయి, కేంద్రంకి పోయిన పైసల కంటే రాష్ట్రానికి ₹1 ఎక్కువ వస్తే రాజీనామా చేస్తా అని నేను గత 20 ఊళ్ళలో తిరుగుకుంటూ వచ్చినప్పుడు ప్రతి విలేజ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు లెక్క చెప్పుకుంటూ వచ్చిన. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఎన్నికలకు పోయినాడు మీరు ప్రత్యేక మేనిఫెస్టో ప్రజలకు చూపించి ఏ మేనిఫెస్టో తోటైతే మీరు ఓట్లేయించుకున్నారో ఆ మేనిఫెస్టోలో ఒక్క పని కూడా మీరు నిర్వర్తించలేదు. కాబట్టి కేటీఆర్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ దత్తత గ్రామం చీకోడు నుంచే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా గమనించాలా, మనల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ మీ ఊళ్ళకు రోడ్లు వచ్చినా, మీ ఊళ్ళల్లో లైట్లు వచ్చినా, మీ ఊళ్ళో హరితహారం చెట్లు వచ్చినా, మీ ఇళ్లకు మరుగుదొడ్లు వచ్చినా, మీకు సీసీ రోడ్లు కట్టించినా, మీకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించినా, మీకు పిహెచ్సీలు కట్టించినా, మీకు స్కూళ్లు కట్టించినా, మీకు రైతు వేదికలు కట్టించినా, మీకు ఉపాధి హామీ పథకం కూలీ పైసలు వచ్చినా, మీ పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చినా, మీకు ఎరువులకు సబ్సిడీ వచ్చినా, విత్తనాలకు సబ్సిడీ వచ్చినా, రైతు కిసాన్ సమ్మాన్ నిధి వచ్చినా, ఫసల్ బీమా పథకం వచ్చినా, ముద్రా లోన్ల ద్వారా మీ అందరికీ కూడా ఉపాధి కల్పించడానికి మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసిన ఏది చేసినా కూడా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల డబ్బు మీకు చేరాలంటే, ఆ పథకాలకు మీరు లబ్ధిదారులు కావాలంటే ఇక్కడ ఆ డబ్బును జేబులేసుకుంటున్నటువంటి అవినీతి కల్వకుంట్ల వారి కుటుంబాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు హామీ ఇచ్చి మీ దగ్గరికి దత్తత తీసుకొని మిమ్మల్ని మోసం చేసి మీకు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు లాంటి వాళ్ళ చేత రాజీనామా చేయించాల్సినటువంటి బాధ్యత మీకున్నది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి మీరు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో వస్తే అటు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు మీకు అంది ఇవాళ ఆఖరి పౌరుడు దాకా 3 పూటల అన్నం పెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి కల నెరవేరుతుంది. మనమందరం కూడా ఆత్మగౌరవంతో బతికేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి రాబోయేటటువంటి సెస్ ఎన్నికల్లో కూడా ఒక నెల రోజుల్లో రాబోతున్నాయి. సెస్ ఎన్నికల్లో కూడా మీరందరూ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఓట్లేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలా. ఇంకొక ముఖ్య విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా.
ఈ చిక్కోడు గ్రామానికి ఒక గొప్ప విశేషం. నిజంగా మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చెప్తున్నా. ఇదే చిక్కోడు గ్రామాన్ని గత 8 సంవత్సరాలుగా కేటీఆర్ గారు దత్తత తీసుకున్నా సరే, మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇవాళ సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించినటువంటి గొప్పతనం మీ అందరికీ ఉన్నది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను ఇందాకన్నా కూట్ల రాయి తీయలేనోడు పోయి ఏట్ల రాయి తీసిండా అని. ఇవాళ స్వయంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దత్తత గ్రామం చిక్కోడులో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొప్పతనం, మమ్మల్ని ఆదరించినటువంటి మీ అందరి గొప్ప మనసుకు ఇది నిదర్శనం. కాబట్టి ఈ దయ, ఈ ఆదరణ మా పట్ల అట్లనే ఉంచండి. మేము కూడా మీ నమ్మకాన్ని నిలబెడతాం, మీకోసం పనిచేస్తాం, మీ కష్టాలకు మేము వెన్నంటి ఉంటాం, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి ఆ నమ్మకాన్ని ఇవ్వడం కోసమే ఈ ప్రజాకోస బీజేపీ భరోసా ద్వారా మీ దగ్గరికి మేము వచ్చినాం. మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు. మీ సిరిసిల్లకు కూడా వచ్చిపోయినారు. ఇవాళ మేం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి గడపను తట్టడానికి, ప్రజా కోస తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తూ వస్తున్నాం. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని గుర్తు చేస్తూ మరొకసారి పోలీస్ మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలతో భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.